కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తిరువూరు, చనుబండ క్రీస్తు సంఘాలకి సువార్థికులుగా పనిచేస్తూ నడిపిస్తున్నటువంటి ప్రియులు విజయబాబు మాస్టర్ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ఆత్మీయంగా నడిపించి, బలపరిచి, ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు కాంతారావు గారు మన మధ్యలో ఉండడం సంతోషం. కాంతారావు గారి దంపతులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విజయబాబు మాస్టారు దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్లే ముందుగా విజయబాబు మాస్టారు మీటింగ్ సిద్ధపాటు కలిగి ఉన్నావా అంటే నేను వారానికి ఒక కోటి పెట్టడం మొదలేశాను. అంటే ఫోటో పెడతా ఉన్నాను, సిద్ధపాటు కలిగి ఉన్నానండి, మీరు చూడండి నా సిద్ధపాటాన్ని. తర్వాత నన్ను చాలా అప్రిషియేట్ చేశారు. ఆ సిద్ధపాటులో భాగమే ఈ కొత్త కోటు కూడా. ఇది పాతదేమి కాదు. రైట్. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం అన్నోడు చేతులెత్తండి. నిద్రపోదాం అన్నోడు కూడా చేతులెత్తండి. రైట్. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఇది నిద్ర సమయం, కొంచెం కష్టమే. సహోదరులు చెప్పారు, ఐతుకు వలె ఉండొద్దని. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము కుటుంబమును విశ్వాసములో నడిపించుకొనుట. నాకంటే ఉదయకాల సమయంలో కేఎస్పాల్ గారు దేవుని వాక్యాన్ని అందించారు, వారికి వందనాలు. అలాగే విజయబాబు మాస్టర్ దేవుని వాక్యాన్ని అందించారు, వారికి వందనాలు. కుటుంబమును విశ్వాసములో నడిపించుకొనుట. ఏమండి, గుర్తుపెట్టుకోండి, నడిచే వాళ్ళు ఎవరైనా నిద్రపోతే ఏం జరిగింది? ఏం జరిగింది? ఇప్పుడు నేను నడిపించడానికి రెడీ అయ్యాను, మీరు నిద్రపోతే మీ ఇష్టం. దయచేసి ఎవరు కూడా నిద్రపోవద్దని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. నిజంగా దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. వై? బికాస్ మనల్ని నడవమంటే నడుస్తాం, ఎదుటి వాళ్ళు నడిపించడం అంటే. మీరు గమనించండి, కపుల్స్ మీటింగ్ కూడా సుధీర్ నువ్వు ఒక్కడరా అంటే వచ్చేస్తాం, మీరు ఒక్కడా అంటే వచ్చేస్తాం. ఇంకా తోడు తీసుకొని రావాలంటే ఏమైందో చెప్పాలి, ఖచ్చితంగా ఆలస్యమైంది. మనం ఒక్కడమైతే వస్తాం. అంటే మనల్ని నడవమంటే విశ్వాసంలో చాలా ఈజీ, కానీ కుటుంబంలో విశ్వాసంలో నడిపించాలంటే ఇట్స్ వెరీ హార్డ్. అంటే మనం ఏదైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నామో కుటుంబం మొత్తానికి కూడాను ఆ విశ్వాసంలో నడిపించాలి, విశ్వాసంలో బలపరచాలంటే కొంత శ్రమ, కొంత కష్టము, కొంత ఇబ్బంది పడక తప్పదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భంలో గట్స్ కావాలి. అంటే మనం నడవడం ఓకే, కుటుంబాన్ని మొత్తం నడిపించుకోవాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఇక్కడ కుటుంబాన్ని మొత్తం నడిపించుకోవాలంటే ఇప్పుడు వినే వాళ్ళకి ఎవరిదా బాధ్యత? దంపతులుగా ఉన్నటువంటి పిల్లలు లేరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. దంపతులుగా ఉన్నటువంటి భార్య భర్తల బాధ్యత ఏంటంటే మీ కుటుంబమును విశ్వాసములో నడిపించుకోవాలి. నిజంగా ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు విశ్వాసం గురించి అందరూ తెలుసు కదా. అంటే చాలా కుటుంబాలు కొన్ని సంవత్సరాల నుండి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నాయి, కానీ విశ్వాసంలో నడిపించుకునే విషయంలో ఫెయిల్ అయిపోయారు. అంటే అందరు కాదు సుమా, చాలా కుటుంబాలు విశ్వాసంలో నడిపించుకుంటే కొంతమంది ఫెయిల్ అయ్యారు అనడానికి ఉదాహరణ ఏంటంటే, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తున్నారు, ప్రతి సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారు అంటే కొంచెం పర్లేదు. ఎక్కడైతే ఇండివిజువల్ గా ఆరాధనకు వెళ్తున్నారో, కుటుంబాన్ని ప్రక్కన పెట్టి మీరు, మీ భార్యో, మీ పిల్లలో వెళ్తున్నారు, అందరూ వెళ్ళడం లేదంటే అక్కడ ఏమయ్యారంటే కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకునే విషయంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పేరుకు క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ నాట్ ఆల్ ఇన్ ఫెయిత్.
అందరం కూడా ప్రేయర్ క్రైస్తవులమే. ఏమంటాం? విశ్వాసులం అంటాం గానీ, అందరూ కూడా ఒకే విశ్వాసములో నడిపించబడటం లేదు. కాబట్టి కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకొనుట అనేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి టాపిక్‌నిచ్చారు. మొట్టమొదటిగా కుటుంబం అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఉదయం నుంచి ఎవరో చెప్తే నేను ఎక్సైట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను. కుటుంబం అంటే తెలుసు. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు కలిగినటువంటి వారిని కుటుంబం అంటూ ఉన్నాం. ఈ కుటుంబాలు దేవుని యొక్క వాక్యానుసారంగా గమనిస్తే 2 రకాలైన కుటుంబాలు. ఒకటి భౌతిక సంబంధమైన కుటుంబము. రెండవది ఆత్మ సంబంధమైన కుటుంబము. ఇక్కడ ఉన్నోళ్ళందరికీ వి హావ్ 2 రోల్స్ ఇన్ క్రైస్ట్. అంటే భౌతిక సంబంధమైన కుటుంబం ఉంది మనకి. రెండవది ఆత్మ సంబంధమైన కుటుంబం కూడా ఉంది మనకి. లేదు అనడానికి ప్రార్థనకు వచ్చే వాళ్ళకి అవకాశం లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము బైబిల్ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ వచనములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఎక్కడట? వెదర్ ఇట్ ఈస్ హెవెన్ ఆర్ ఎర్త్. పరలోకమందును రెండోది భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో, భూమి మీద ఉన్నటువంటి కుటుంబము, పరమందున్నటువంటి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో, మన దేవుణ్ణి బట్టి, మన తండ్రిని బట్టి మనది కుటుంబం అని పిలువబడుతూ ఉంది. అక్కడ లోతైన విషయాలని దాని మీద వెళ్ళట్లేదు. రెండవది ఏంటన్నట్లయితే కుటుంబాన్ని దేనిలో నడిపించుకోవాలి? విశ్వాసములో నడిపించుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి? మనందరికీ తెలుసు. దేవుని పట్ల కలిగి ఉండేటువంటి నమ్మకాన్నే విశ్వాసం అంటాం. సహోదరులు చదివారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11:1లో ఇలాగ వ్రాయబడింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే కనబడినటువంటిది ఉన్నది అని నమ్మడమే విశ్వాసం. అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అంటకు రుజువునై ఉన్నది. కాబట్టి కనబడనటువంటిది అదృశ్యమైనది ఉన్నది అని నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం ప్రియులారా తెలియజేస్తుంది. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మనకు తెలుసు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతుంది. ఈరోజు మనం గమనించబోయేటువంటి విషయాలు ఏంటంటే కుటుంబ సభ్యులందరినీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకొనుట ఎట్లు? ఏ విధంగా మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోగలుగుతాం? కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా విశ్వాసంలో నడిపించుకోవటం లేదా బలపరుచుకోవటం అనేది ఒక రోజుతో అయ్యేది కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక నిరంతరమైన ప్రక్రియ. ఈరోజు చర్చకొచ్చారు మా పిల్లలు అయిపోయింది అనుకుంటే కుదరదు. ఈరోజు కంప్లీట్ అయింది అనుకుంటే కుదరదు. కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడం అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి ఏం కావాలంటే ఓపిక, ప్రేమ మరియు క్రమశిక్షణ అనేది అవసరం. మీ కుటుంబాన్ని మీరు విశ్వాసంలో నడిపించుకోవాలంటే, మన కుటుంబాన్ని మనం విశ్వాసంలో నడిపించుకోవాలంటే మనకు ఓపిక కావాలి, ప్రేమ కావాలి, క్రమశిక్షణ కావాలి. మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులను మనం గమనిద్దాం. గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ సంగతులు మాకు తెలీదా అనుకుంటారు. ఇంత చిన్న విషయాలా అనుకుంటారు. ఇవి మాకు తెలిసినే కదా అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక నయమాను అనేటువంటి సైన్యాధిపతి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో
ఈ సంగతి మాకు తెలీదా? మా దగ్గర ఏమున్నాయి? అబారం అనేటువంటి నది, పర్పర్ అనేటువంటి నది ఉంది. ఈ యొక్క పనికిమాలినటువంటి నదిలో మమ్మల్ని నీళ్ళలో మునగమంటాడా అనుకున్నాను. అంటే అది తనకి ఎలా అనిపించింది? తేలిక విషయంగా అనిపించింది. నయమానికి ఎలాగ అనిపించింది? తేలిక విషయంగా అనిపించి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. అంటే ఇదేదో జరిగే పని కాదు. నేను స్వస్థత పొందే అవకాశమే లేదు. ఇట్స్ వెరీ ఈజీ థింగ్. నేనెందుకు చేయాలని వెళ్ళిపోతుంటే ఒక పనోడన్నాడు, "అయ్యా! ఆయన ఏదైనా ఒక పెద్ద కార్యం చేయమంటే చేయవా? నిన్నేమన్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. కాబట్టి మేబీ ఇట్స్ ఫర్ యూ వెరీ సింపుల్. బట్ మీరు చేస్తే ఆ ఫలితం ఏంటో చూస్తానన్నప్పుడు" నయమాన్ ఏం చేశాడు? వెళ్లి యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. ఇప్పుడేమైంది? అతని దేహమట పసిపిల్లవాని దేహం వలె అయింది. ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు. ఇవన్నీ విశ్వాసం నడిపించుకోవడానికి ప్రారంభమైన విషయాలే గదా! చిన్న విషయాలు గదా అనుకోవచ్చు. కానీ దాన్ని మీరెప్పుడైతే పాటిస్తారో, దాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, అనుసరిస్తామో ఖచ్చితంగా మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. ఒక రకంగా ఆలోచన చేస్తే ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలన్నీ విశ్వాసంలో నడుస్తున్నాయా? క్రైస్తవ ఫ్యామిలీస్ అన్నీ విశ్వాసంలో నడపబడుతున్నాయా? అంటే ఎంత శాతం యెస్ అని చెప్పగలుగుతాం? 100% తీసుకుంటే ఎంత పర్సెంట్ క్రైస్తవ కుటుంబాలన్నీ, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ 100% విశ్వాసంలో నడిపించబడుతుంది ఎంత శాతం చెప్పగలుగుతాం? 5, 10, 20, 25 ఐ డోంట్ నో. కానీ నేనెరిగినంత వరకు, నాకు తెలిసినంత వరకు చాలా కుటుంబాలు, నేను అప్పుడప్పుడు కాంతారావు గారితో మాట్లాడుతుంటాను. బ్రదర్ మీరు ఆ రోజుల్లో 9 గంటలకి మీటింగ్ పెట్టి, 9 గంటలకు వంటలన్నీ అయిపోయి, 9 గంటలకి ఎలా కూర్చున్నారండి? వంట చేసేది వాళ్ళే, మీటింగ్‌లో కూర్చునేది వాళ్ళే అని అడుగుతా ఉంటాను నేను. ఈరోజు మీరేం చేయొద్దు మీటింగ్ రండంటేనే, మా సంగతులు మీకేం తెలుసు? మా బాధలు మీకేం తెలుసండి? ఒకసారి కాంతారావు గారు ఒక సేవకుడిని అడిగాడు. "ఏం బాబు లేట్‌గొచ్చావంటే" "మీకులా కారుంటే ఎప్పుడో వచ్చున్నాను." మీకులా కారుంటే అంటే విశ్వాసంలో నడిపించబడకుండా ఉండడానికి చాలా కారణాలున్నాయి. ఈరోజు మనం విశ్వాసంలో మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు కేఎస్ పాల్ గారు, మాస్టర్ చాలా రిఫరెన్స్ ఇచ్చారు. నేను చాలా తక్కువ రిఫరెన్స్‌లు ఇస్తాను. సాధ్యమైనంత వరకు మన కుటుంబాన్ని అసలు మీరింత ప్రసంగం చేస్తున్నారు. అసలు మాకు ఆ ఆలోచన ఉందా లేదా అడగలేదంటే, మీరింత ప్రసంగం చేస్తున్నారు అసలు మాకుందో లేదో తెలుసుకోవాలిగా ముందు. ఒకాయన అంటున్నాడు, "గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం గానీ, నీళ్లు తాగించలేం గదండీ! అసలు మాకు ఇంట్రెస్ట్ ఉందా లేదో మీకు తెలియాలిగా." మా కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకోవాలి ఎంతమంది అనుకుంటున్నారు చేతులెత్తండి. రైట్. అందరికి ఇష్టం ఉంది. రైట్. మొట్టమొదటిదేంటంటే, కుటుంబంలో ఉన్నటువంటి భర్త గాని, భార్య గాని మీ పిల్లల్ని లేక తల్లిదండ్రులని లేక కుటుంబ సభ్యులందరినీ విశ్వాసంలో నడిపించుకోవాలంటే మాదిరికరమైన జీవితం. లీడ్ బై ఎగ్జాంపుల్. మీ కుటుంబాన్ని ఎవరికైనా నిజంగా ఏదో వినిపోయేది కాకుండా ఖచ్చితంగా మా కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవాలి. ఏదైనా ఒక సూత్రం చెప్పండి పాటిస్తామనే వాళ్ళుంటే మాదిరికరమైనటువంటి జీవితం మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి సహాయము మాదిరికరమైన జీవితం అంటే కుటుంబ సభ్యులకి మనమిచ్చే ఉపదేశం కంటే, మనం చెప్పే మాటల కంటే, మన ప్రవర్తన అనేది వాళ్ళకి ఎక్కువ నేర్పుతుంది. మీరు నోటితో ఎన్నైనా చెప్పండి. ఎన్ని పుస్తకాలు తిరగేసి దాంట్లో ఉన్న జ్ఞానం అంతా చెప్పండి. వాటన్నిటికంటే యువర్ ఎగ్జాంపుల్ లైఫ్. నీ మాదిరికరమైన జీవితం. నువ్వు ఉదయాన్నే లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే, మీ పిల్లలు ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు.
ఇందాక సహోదరులు చెప్పినట్టుగా పొద్దున్నే లేచి సెల్ ఫోన్ ముందేసుకొని వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ చూస్తుంటే వాళ్ళకి కూడా ఏం అలవాటు వస్తది. నువ్వేం చెప్పలేదు. బాబు ఫేస్‌బుక్ ఎక్కడుందో ఎతుకోలేదు. వాట్సాప్ ఎక్కడుందో ఎతుకోలేదు. యూట్యూబ్ ఎక్కడుందో ఎతుకోలేదు. కానీ మాదిరికరమైనటువంటి జీవితం అనేటువంటిది మన కుటుంబానికి మనం ఇచ్చేటువంటి ఫస్ట్ మెసేజ్. ఈవెన్ నేను, మీరు మనమందరం కూడా మనం చెప్పే మాటల కంటే, మనం చెప్పే ఉపదేశం కంటే మన ప్రవర్తన అనేది వాళ్ళకి ఎక్కువ నేర్పుతుంది. మీరెక్కడికి వెళ్ళినా డిసిప్లిన్‌కి వెళ్ళండి. మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? ఇందాకల కిరణ్ కుమార్ గారు చెప్పారు. ఆయన దువ్వుకునేది ఒక చోట నుంచి నేర్చుకున్నారు. ఆయన బట్టలు వేరింగ్ ఒక చోట నుంచి నేర్చుకున్నారు. నువ్వు ఇలా వేసుకో, ఇలా ఉండు అని చెప్పాల్సిన పని లేదు. అంటే ఈ కుటుంబంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో, మీ పిల్లలు గాని, కుటుంబంలో ఉన్న ఫర్దర్ వ్యక్తులు ఎవరైనా సరే దాన్ని ఈజీగా అనుసరిస్తారు. కాబట్టి మనం దేవుని పట్ల చూపేటువంటి భక్తి, ఇతరుల పట్ల చూపే ప్రేమను పిల్లలు మరియు కుటుంబం గమనిస్తుంది. మీరనుకుంటారు, లోపలికెళ్ళి ఫోన్‌లో మాట్లాడుతున్నాను ఎవరికీ వినపట్లేదు. మీరనుకుంటారు నేను చెప్పేటువంటి అబద్ధం, నేను మాట్లాడే మాటలు ఎవరికీ తెలీదనుకుంటున్నారు. పిల్లలు వాచ్ చేస్తూనే ఉంటారు. అప్పుడు మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకునే అవకాశమే లేదు. అంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంత ధైర్యంగా, విశ్వాసంతో ఉన్నామో వారు చూసి నేర్చుకుంటారు. అంటే మాదిరి. బైబిల్ గ్రంథంలో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మొట్టమొదటి ఎగ్జాంపుల్ అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు. ఏం చేశాడో అదే చెప్పాడు. మనమేంటి? చెప్పేదొకటి, చేసేదొకటి. చేసేదొకటి, చెప్పేదొకటి. రేయ్! మార్నింగ్ 5:00 లే అంటాం. మనం మాత్రం రేయ్! మోకాళ్ళేసి ప్రార్థన చేయి అంటాం. మనం మాత్రం అంటే మాదిరికరమైనటువంటి జీవితమే మీ పిల్లల్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలా వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి గుర్తుపెట్టుకోండి. మీరెవరికైనా మాదిరి చూపాలంటే మీరు సఫర్ అవ్వాలి. If you want to show any example to any other ones, you should suffer. Without suffer, there is no example in your life. అంటే క్రీస్తు కూడా మీకు ప్రశ్న. అంటే మనకు మాదిరి చూపడానికి ఆయన శ్రమపడాలా? మీరు ఎవరికైనా మాదిరి చూపాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? శ్రమ పడాలి. చాలా సందర్భాల్లో మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాం. మీకు కూడా తెలిసినటువంటి విషయమే. ఏంటంటే ఒకసారి ఒక తల్లి గాంధీ గారి దగ్గరికి ఒక కుమారుడిని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి మీ అందరికి తెలుసు. ఏం తెలుసు? ఏంటంటే, "అయ్యా! మా బాబు బెల్లం తినటం మానట్లేదు. నువ్వు కాస్త చెప్పయ్యా పెద్దోడివి కదా! జాతిపితవి నీ మాట వింటాడు" అనంటే, సరే ఆయనేమన్నాడు? "పోయి వచ్చే వారం రమ్మా" అన్నాడు. వచ్చే వారం రమ్మంటే ఏం చేసింది? వెళ్ళిపోయింది. వచ్చే వారం వచ్చిన తర్వాత ఏమన్నాడు? "బాబు బెల్లం తినకు మంచిది కాదు. ఆరోగ్యం పాడవుద్ది" అని చెప్పాడు. అమ్మ చెప్పానెళ్ళాను. ఇప్పుడు ఆమెకు డౌటొచ్చింది. ఏమని? ఈ మాటేదో పోయిన వారంలోనే చెప్తే మళ్ళొచ్చే బాధ తప్పేది కంటే అప్పుడు ఆయనన్నాడు, "అమ్మా! నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. అది నేను మాని చెప్పానంట." కానీ మనదేంటి? మనం ఏం మానం. కానీ అన్నీ వాళ్ళేమో అనాలని చెప్తాం. మనమేం సరి చేసుకోం. అన్నీ వాళ్ళే సరి చేసుకోవాలని చెప్తాం. కానీ అలాగున్నటువంటి కుటుంబాల్లో ఏ కుమారుడు గాని, ఏ కుమార్తె గాని మారే అవకాశమే లేదు. లైఫ్ టైమ్ ఛాలెంజ్. కాకపోతే మీ ముందు మారినట్టుగా నటిస్తారు తప్ప, నిజమైనటువంటి మార్పనేది ఉండదు. నిజమైన మార్పనేది ఉండదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభువారు ఏ విషయంలో మాదిరి ఉంచిపోయాడు?
పెందలకడ లెగటంలో ఆయనే మాదిరి. మోకాళ్ళేసి ప్రార్థన చేయటంలో ఆయనే మాదిరి. చెమట రక్తంగా మారేంతగా ప్రార్థన చేయటంలో ఆయనే మాదిరి. గ్రామాలు నడిచి వెళ్ళడంలో ఆయనే మాదిరి. ఎక్కడైనా సువార్త ప్రకటించడంలో ఆయనే మాదిరి. తల వాల్చుకోవడానికి స్థలం లేదు ఆయనే మాదిరి. వాటెవర్ ఇట్ ఈస్, నువ్వేది తీసుకున్నా యేసుక్రీస్తే మాదిరి. ఒకాయన అంటాడు సెల్ ఫోన్‌లో గూడా ఆయనే మాదిరి అంటాడు. ఇప్పుడొచ్చింది. ఆ రోజుల్లో లేవు. మేబీ కమ్యూనికేషన్‌లో ఆయన కూడా చక్కగా ఒక వ్యభిచారి ఆయన దగ్గరకొచ్చాడు. అమ్మా అని మాట్లాడు. అన్నిటిలో ఆయన మాదిరి. కాబట్టి ఈరోజు మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవాలంటే ముందు మనం చేద్దాం, పిల్లలకి చెప్దాం. మనం చేద్దాం, తల్లిదండ్రులకు చెప్దాం. మనం చేద్దాం, కుటుంబ సభ్యులకు చెప్దాం. మనం చేయకుండా ఎవరినైనా మార్చాలి, విశ్వాసంలో నడిపించుకోవాలంటే కేవలం బూడిదలో పోసిన పన్నీరే. వేరే ఆప్షనే లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11:1 కూడా పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు అంటే ఈరోజు పౌలు చెప్పినటువంటి మాటను మనం ఉచ్చరిస్తే ఖచ్చితంగా మన పిల్లలు, మన కుటుంబ విశ్వాసంలో నడిపించబడటంలో ఎలాంటి సమస్య. అలాగే యోహాను శుభవార్తలో క్రీస్తు ప్రభు మాట్లాడుతూ 13వ అధ్యాయం, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ అంటే యేసు ప్రభు ఎక్కడ చెప్పినా నేను చేశాను కాబట్టి మీరు చేయండి. నేనున్నాను కాబట్టి మీరుండండి. నేను నడిచాను కాబట్టి మీరు నడవండి. ఈరోజు మన బోధ ఎలా ఉందో తెలుసా కుటుంబానికి? బాబు పెద్దలకడ లేదు. అమ్మా బైబిల్ చదువుకో. బాబు ప్రార్థన చేసుకో. అయ్యా ఇలా ఉండు. అమ్మా ఇలా ఉండు అనంటే ఉపయోగమేమి లేదు. నేనేమంటానంటే మాదిరికరమైనటువంటి జీవితం ద్వారానే మనం ఏదైనా మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోగలుగుతాం. మనం చెయ్యకుండా మనం చేసేదొకటి, చెప్పేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటైతే ఒక్కళ్ళు కూడా కుటుంబంలో మారకపోగా డాడీ గురించి మమ్మీ ముందు అంటారు. మమ్మీ గురించి డాడీ ముందు అంటారంటే ఏం చేస్తారు? డాడీ అంటే ఎప్పుడు చూసినా ఎప్పుడైతే ఇట్లా అన్నారో అర్థం ఏంటి? వాళ్ళు డాడీ చెప్తాడు గాని ఏమి చేయరు. ఎప్పుడైతే మమ్మీ గురించి అలాగన్నారంటే మమ్మీ చెప్తుంది గాని ఏమి చేయరు. కాబట్టి నేను తెలియజేసేదేంటంటే మాదిరికరమైన జీవితమే మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో భక్తుడైనటువంటి పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి బైబిల్ గ్రంథం ఎంత క్లియర్‌గా చెప్తాం. కాబట్టి మాదిరికరమైనటువంటి జీవితం మాత్రమే మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి ప్రధానమైనటువంటి తొలి మెట్టు. మీరు గమనించండి. చాలా మంది అమ్మాయిలు తల్లి ముసుగేసుకొని ప్రార్థన చేస్తుంటే చిన్న పాప కూడా ఏం చేస్తది? ప్రార్థన అంటంతోని. ఎవరు నేర్పారు ఆమెకి? అసలు చున్నీ వేసుకోవాలన్న సంగతే తెలీదు. కానీ వాళ్ళ అమ్మ ఏసుకుంది కాబట్టి తను కూడా వేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఎలా వచ్చింది? ఏమన్నా నేర్పావా? ఏమి చూసి నేర్చుకుందంతే. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుగా ఎలాగూ చేస్తురు గాని మాకు అధికారం లేదని. ఈరోజు తల్లిగా తండ్రిగా నీకు అధికారం ఉందని నువ్వు చేయొద్దు. నేను డాడీని నేను చెప్పినట్టు చెయ్యి. నేను మమ్మీని నేను చెప్పినట్టు చెయ్యి అనొద్దు. నేను చేసినట్టు చెయ్యి అనాలి. నేను మమ్మీని నేను చేసినట్టు చెయ్యి. నేను డాడీని నేను చేసినట్టు చెయ్యి అనాలి గాని నేను చెప్పినట్టు చెయ్యి అనకూడదు. అందుకే మాకు అధికారం లేదని కాదు, మీకు మాదిరిగా ఉండడానికి ఎలాగో మొట్టమొదటిది ఏంటంటే మోడల్ లైఫ్ మాదిరి. రెండవది ఇక నేను అక్కడ ఎక్కువ సమయం ఉండను. రెండవది ఏంటంటే
ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన. మేబీ ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడున్న వాళ్ళని నేను పెద్దగా శోధించడం కాదు, నిద్రపోయే టైంలో డిస్టర్బ్ చేయటం కూడా బాగోదు. అసలే నిద్ర సమయం. మా ఇంట్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది అన్న చేతులు పైకి లేపండి. నేను కూడా లేపాలి. అంటే ప్రార్థన ఉంటుందంటే మీరిక్కడ ఫ్యామిలీ ప్రేయర్ నేను చెప్పింది. కుటుంబ ప్రార్థన. వ్యక్తిగతమైన ప్రార్థన అందరి దగ్గర ఉంది. వందనాలండి. నేను రవి గారోళ్ళ కుటుంబంలో చూసాను. వేల్పూరి రవికుమార్ గారి తోటమూల. వాళ్ళ అమ్మా, నాన్నగారి కాలం నుంచి కూడాను వాళ్ళ కుటుంబంలో ఉదయం, సాయంత్రం మేము ఒక్కోసారి సాయంత్రం వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇరుక్కొని పోతాం. వాళ్ళతో పాటు ప్రార్థనలో కూర్చోవాల్సొస్తది. ఉదయము ఫ్యామిలీ అంతా లేచి ఎంతమందుంటే అంతమంది లేచి ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకో. ఫ్యామిలీ ప్రేయర్ అంటే దట్స్ నాట్ ఏ పర్సనల్ ప్రేయర్. నేను వ్యక్తిగతమైన ప్రార్థన గురించి చెప్పట్లేదు. ఏంటి ప్రార్థన? కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్. ఇప్పుడు చెప్పండి, అర్థమైంది కదా? నేను, నా భార్య, నా పిల్లలు ఉదయం లేవడంతోనే చాప మీద కూర్చోనో, మంచం మీద కూర్చోనో ప్రార్థన అందరం కలిసి చేసుకుంటామన్న ఆ వ్యక్తుల చేతులు 1, 2 వందనాలు. That's why you are not leading your family in the faith. ప్రతిరోజు ఉదయము ఆ ఫ్యామిలీ ప్రేయర్ అనేటువంటిది వాళ్ళని బలంగా నడిపిస్తుంది. మీరు నిజంగా నడిపించాలి అనుకుంటే చెప్పడానికే గానండి, చేయడానికి చాలా కష్టం అనుకుంటే, కానీ పెద్ద పెద్ద ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గూడా మత శాఖ వాళ్ళు అటెండ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ, మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ ఇద్దరు గూడా టీచర్సే. కానీ ఇద్దరు ఉదయము, సాయంత్రం ఎంతమంది ఒకళ్ళు మిస్ అవ్వచ్చేమో. మేబీ ఒకళ్ళారా మిస్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఉదయం, సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ అందరూ కలిసి చేయాలి. కుటుంబ ప్రార్థన అనేటువంటిది చాలా కుటుంబాల్లో లేదు. మేబీ 1, 2 కుటుంబాలు ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. దట్స్ వాట్ యూ హావ్ టు టేక్ గుడ్ డెసిషన్ ఇన్ ఆర్డర్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ఫెయిత్. మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి నేను నా కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు జరిగించుకుంటాను, ఫ్యామిలీ ప్రేయర్ జరిగిస్తానటువంటి ఒక బలమైనటువంటి తీర్మానాన్ని మీరు తీసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. యెహోషువ భక్తుడు, మోషే నాయకుడు, మోషే నాయకత్వం తర్వాత ఒక వ్యక్తికి నాయకత్వం అప్పగించబడింది. ఆయన పేరు యెహోషువ. ఆయన ఏమన్నాడంటే యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో చదవనవసరం లేదు కానీ దాంట్లో చివరి భాగంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను, నేను నా భార్య యెహోవాను సేవించదు అన్నాడా? అంటే నా ఇంటి వారంటే ఎవరొచ్చారు? కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు. ఒకవేళ మొదటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని మమ్మీకి పిచ్చి పట్టింది, డాడీకి పిచ్చి పట్టింది అనొచ్చు. కానీ ప్రతిరోజు అది ఒక అలవాటుగా చేసి చూడండి. ప్రార్థన లేకపోతే బయటికెళ్తే ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళగా కనపడతాం. మీ కుటుంబాన్ని ప్రతిరోజు ఉదయం లేవడంతోనే వెదర్ ఇట్ ఈస్ 5 ఆర్ 6 అకార్డింగ్ టు యువర్ టైమ్ 5 గంటలుగా, 6 గంటలుగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు ఎంతమందైతే నివసిస్తున్నారో అందరూ ఒక చోట కూడి ప్రార్థన చేసుకొని, ఒక పాట పాడుకొని, మేము 2 పాడతామంటే మీ ఇష్టం. ఒక అధ్యాయం చదువుకొని, దాంట్లో ఉన్నటువంటి సంగతులు వివరించుకొని, అప్పుడు ప్రార్థన చేసుకొని, కంటిన్యూగా, రెగ్యులర్‌గా ఒకళ్ళ వెంట ఒకళ్ళు ప్రార్థన చేస్తే, నీ గురించి నీ కుమారుడు ప్రార్థన చేస్తాడు. నీ కుమారుడు గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. నీ భార్య గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. వాట్ ఎ వండర్‌ఫుల్ డెసిషన్ దట్ జాషువా హాస్. ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను. వాట్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ రైట్ నౌ? ఈ సమయంలో నీ గురించి, నీ కుటుంబం గురించి ఏంటి? నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అని నోటి మాట గాని ఆదివారం ఆరాధనకే పరిమితం చేస్తున్నావా? ప్రభురాత్రి భోజనానికే పరిమితం చేస్తున్నావా? చాలా మంది నేను నా ఇంటి వారు దాన్ని దేనికి పరిమితం చేస్తారంటే, ఇట్స్ ఓన్లీ ఫర్ వర్షిప్ అండ్ ఓన్లీ పార్టేకింగ్ ఇన్ ది లార్డ్స్ సప్పర్. అది ఆరాధనకి
ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందడానికే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అని చెప్తున్నారు. అది అబ్సల్యూట్‌లీ రాంగ్. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం మీరు ఖచ్చితంగా మీ కుటుంబంతో కలిసి ప్రార్థనలో గడపండి. ఖచ్చితంగా మీ కుటుంబాన్ని విశ్వాసంలో బలంగా నడిపించుకోవడానికి అవకాశం. ఒక ప్రార్థన చేయండి. 1, 2 పాటలు పాడుకోండి. ఒక అధ్యాయం చదవండి. దాంట్లో 2 సంగతులేమో డిస్కస్ చేయండి. ప్రార్థన ఒకాయన ఇంత టైం ఎవడిస్తాడండి మీ తాతగాడు ఇస్తాడా? అంటే దేవుని వాక్యం చదివే సమయం లేదు. మేక్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ టు లీడ్ దెమ్ ఇన్ ఫెయిత్. వారి విశ్వాసంలో నడిపించుకోవడానికి మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోషువ వలె మనము మన కుటుంబము యెహోవాను సేవించినట్లయితే మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశము. మీకు పాత నిబంధన గ్రంథంలో చాలా భక్తులున్నారు. నేను భక్తుల గురించి చెప్తే బాగుండేది. చాలా మంది భక్తులు. అబ్రహాము అనే భక్తుడున్నాడు. నోవాహు అనే భక్తుడున్నాడు. యోబు అనే భక్తుడున్నాడు. ఇలాగ వీళ్ళందరూ కూడా వారి కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకున్నారు. యోబుని గురించి గమనిస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నిజంగా ఎంత మంచి ఆలోచన మనం రెగ్యులర్‌గా చదువుతా ఉంటాం. దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. నిజంగా యోబు కుమారులు పాపం చేశారా? చేశారేమో అని, చేశారు అనేటువంటి స్టేట్మెంట్ లేదు. చేశారేమో అని వారిలో ఒక్కొక్కరి నిమిత్తము ఒక్కొక్కరి పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఒక్కొక్కరిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి చూడండి. అరుణోదయమున ఎవరి కొరకు ఎవరు అరుణోదయం లేచాడు? ఎవరి కొరకు ఎవరు అరుణోదయం లేచారు? బిడ్డల కొరకు తండ్రి అరుణోదయం లేచాడు. ఇప్పుడు మనం బాబు నీకు కాలేజీ ఉంటే పెదరకడ లేచి వెళ్ళు, ఏదైనా ఉంటే ఆ టిఫిన్ కాస్త హోటల్‌లో తిని పో. మధ్యాహ్నం క్యాంటీన్‌లో తిను. ఈరోజు ఏమైపోయిందంటే పిల్లల కొరకు తండ్రి అరుణోదయం లేచి ఏం చేస్తున్నాడంట? వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై. మనమైతే ఒకవేళ నేనైతే ఈ ముగ్గురు కోసం ఒకటే బలయ్యానే అయిపోయేది. ఇంత ఒక్కొక్కళ్ళ నిమిత్తం ఏడ చేస్తామండి? ముగ్గురు కొరకు నా కూతురు కొరకు, కొడుకు కొరకు, బిడ్డల కొరకు, మనవడి కొరకు ఒకేసారి టాప్ అయిపోయింది. అట్లాగా ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చును. అక్కడ ఒక మాట బైబిల్‌లో అన్నాడు. యోబు సోమ, మంగళవారాలు చేశాడు. అంతేనా? ఏమనుంది? యోబు ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడిప్పుడు? కుదిరినప్పుడు చేద్దాంలెండి. అయ్ యోబు నిత్యము అలాగును చేయుచుండెను. యోబు ఎలా చేస్తాడు? టుడే వాట్ ఐ యామ్ టెల్లింగ్ టు యూ ఫ్రమ్ ది బైబిల్, నిత్యము మీ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉండాలి. కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే బాబు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ప్రార్థనలు ఇలా కూర్చోవాలి. చాలా మంది మీరు గమనించండి. ప్రార్థనకు వచ్చినప్పుడు మీటింగ్స్‌కి పిలిస్తే వెనక కుర్చీలో కూర్చొని ముందు కుర్చీలో కాళ్ళు పెట్టి కూర్చుంటారు. ఎవరిదా లోపం? ప్రార్థనకి ఎలా కూర్చోవాలో ఇంట్లో నేర్పితే అక్కడ ఆ ఇబ్బంది వచ్చేది కాదు. కొంతమంది జేబులో చేయి పెట్టి, కొంతమంది వెనకాల చేతులు పెట్టి కూర్చుంటా ఉంటారు, నిలబడుతూ ఉంటారు. నేనేమంటానంటే నిత్యము నీ కుటుంబం కొరకు సమయాన్ని కేటాయించి ఫ్యామిలీ ప్రేయర్ ద్వారా వాళ్ళని ప్రభువులోకి నడిపించి విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరత. యోబు తన కుటుంబం నిమిత్తమై నిత్యము దహన బలి అర్పించాడు. నీవు నేను మన కుటుంబాల నిమిత్తం నిత్యము చేయుచున్నామా? ఇస్ దిస్ కంటిన్యూస్? ఎన్ని సంవత్సరాలు నిత్యము అలాగూ. క్రొత్త నిబంధన గ్రంథంలో కొర్నేలి కుటుంబం ఉంది. ఆయన ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1, 2 వచనాలు 24వ వచనంలో కొర్నేలి కుటుంబం దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి ఆయన శతాధిపతి. మీ అందరికీ తెలుసు. ఆయన శతాధిపతి, 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి అంటే ఎంత బిజీగా ఉంటాడు చెప్పండి?
100 మందికి అధిపతి అంటే ఇట్స్ టూ బిజీ. ఎవరు వాళ్ళు? సైనికులు. సైనికులకు అధిపతి. కానీ అక్కడ బైబిల్ గ్రంథంలో అంటున్నాడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1, 2 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి మాటని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అది నేను చదువుతున్నాను. ఏమంటున్నాడంటే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఎప్పటినుంచది? ఇది మధ్యలో వచ్చింది కాదు. అంటే బాల్యము నుండి ఇంటి వారందరితో కూడా. ఇంకా ఆయన క్రైస్తవుడు కాలేదు. దేవుని కుమారుడు కాదు. బట్ వి ఆర్ క్రిస్టియన్స్. కొర్నేలి ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ ఈ సమయంలో. 10వ అధ్యాయం 1, 2 వచనాల్లో. మనం ఎవరు ఇప్పుడు? క్రైస్తవులం. కనుక ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత ఆయనకు ఒక దర్శనం రావడం జరిగింది. 24వ వచనంలో మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, అంటే చూడండి, ఇంట్లో వాళ్ళు ఏ ఫెయిత్‌లో విశ్వాసంలో ఉన్నారో బంధువుల్ని, ముఖ్య స్నేహితులు కూడా అదే ఫెయిత్‌లోకి తీసుకొస్తే ఇక కుటుంబం ఇబ్బందులు పాలయ్యే అవకాశమే లేదు. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం, ముఖ్య స్నేహితులకి. ఇప్పుడు నీ పిల్లలకి చెప్పినా కొంతమంది ముఖ్య స్నేహితుల మాట మీ పిల్లలు వినొచ్చు. వాళ్ళది కూడా మన విశ్వాసం అయితే. కొంతమంది బంధువుల మాట మీ పిల్లలు వినొచ్చు. వాళ్ళది కూడా మన విశ్వాసం అయితే ఈజీగా ఉంటుందన్న. కనుక నేను తెలియజేసే విషయం ఏంటంటే, ఆయన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని ఎవరి కొరకు? పేతురు కొరకు ఎదురు చూశారు. వారు దేవుని వాక్యాన్ని విన్నారు. అందరూ బాప్తిస్మం పొందారు. నేనేమంటా అంటే, కుటుంబ ప్రార్థన అనేది మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి ప్రధానమైనటువంటి మెట్టు. మూడవది ఏంటంటట్లయితే, మూడో విషయం, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఏం చేస్తున్నారంటే, ఆరాధన సంఘ కార్యక్రమాలకు క్రమము తప్పకుండా హాజరవుతారు. కానీ క్రైస్తవ కుటుంబాల్లో చాలా కుటుంబాలు లేరు. భార్య ప్రార్థనకొస్తే భర్త ప్రార్థనకు రావట్లేదు. భర్త ప్రార్థనకొస్తే భార్య ప్రార్థనకు రావట్లేదు. వీళ్ళిద్దరు ప్రార్థనకొస్తే పిల్లల ప్రార్థన రావట్లేదు. మా దగ్గర ఒక సహోదరిని అడిగాను. అమ్మ పిల్లలు లేరన్నా. ట్యూషన్‌కి పోయారండి అంది. దేనికి? ట్యూషన్‌కి పోయారు. అమ్మ ట్యూషన్‌లో ఏం చెప్తారంట? మంచి మార్కులొస్తాయి అన్నారు. మరి నువ్వు చివరికి అడుక్కొని తింటావా అన్నాను. అదేంటయ్యా అట్టన్నారు. ప్రార్థనకు రాకపోతే ఏంటి పరిస్థితి ఇక? తల్లిదండ్రులు చూడాలనుకుంటే మంచి విషయాలు, సమాజం పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉండాలన్నటువంటి మంచి విషయాలు ఎక్కడ ఏర్పడతాయి? దేవుని సన్నిధిలో ఏర్పడతాయి మంచి విషయాలు. కాబట్టి మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవాలంటే ఖచ్చితంగా మీ కుటుంబ సమేతంగా ఆరాధనకు కలిసెళ్ళండి. సంఘ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవ్వండి. అయితే దీంట్లో క్రీస్తు సంఘం వాళ్ళకి ఎక్స్‌క్యూజ్ ఉంది. ఆరాధనకైతే వెళ్తాం గానీ బ్రదర్, బైబిల్ తరగతులు, సంఘ కార్యక్రమాలు చెప్పకండి. మేము చాలా బిజీ. ఈరోజు చాలా మంది అంటే 80% ఆరాధనకు వెళ్తున్నారు గానీ, లేకపోతే ఆ! ఆరాధనకు వెళ్తున్నారు గానీ, సంఘ కార్యక్రమాల దగ్గరికొచ్చేసరికి, సంఘంలో జరిగేటువంటి అకేషన్ దగ్గరికొచ్చేసరికి చాలా తక్కువగా హాజరు. నిజంగా గమనించు. మా కాంతారావు గారితో నేను మొన్న మాట్లాడాను. 20 మంది ఆరాధనకొచ్చే సమయంలో, పోయిన వారం ఆరాధనకు రాకపోతే, ఈ వారం మధ్యలో నిలబడి, అయ్యా! నన్ను దేవుడు మీరు క్షమించండి. పోయిన ఆదివారం నేను ఆరాధనకి రాలేకపోయాను. మీరు క్షమిస్తేనే ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతామన్నటువంటి వాళ్ళు ఇప్పుడేమైంది? ఎవరొస్తున్నారో తెలియట్లేదు. ఎవరు మానేస్తున్నారో, ఇప్పుడు సంఖ్య ఎక్కువయిందని వాళ్ళకి తెలియట్లేదు. అసలు ఆ భక్తి కోల్పోయారో తెలియట్లేదు. నిజంగా కాంతారావు గారు మాకు మొదటి నుంచి నేర్పారు. ఆరాధనకొచ్చేటప్పుడు ప్రారంభ ప్రార్థన మిస్ అయితే, అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకో చోట ఆరాధనకి, ప్రారంభ ప్రార్థనకి పరుగులు పెట్టుకుంటూ ఎళ్ళాం. ఏం మిస్ అయితాయి తెలుసా? ఏమండి ఏం మిస్ అయ్యాయి తెలుసా? నిద్ర మిస్ అయితే కాదు.
ఎవరైనా మిస్ అవుతున్నారు జాగ్రత్త. ఏం మిస్ అయితే? ప్రారంభ ప్రార్థన మిస్ అయితే అక్కడ ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఇంకొక గంపలగూడెమో, మేడూరో వెళ్ళి, పెనుగొల్లో వెళ్ళి అక్కడ ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచుండి చివరి వరకు ఉండి ప్రభురాత్రి భోజనం తీసుకొని వచ్చారు. ఈ రోజుల్లో ఆ భక్తి ఏమైపోయిందంటే, ఏమైపోయిందో నాకు దీన్ని కాంతారావు గారిని అడుగుతుంటే, తమ్ముడు జనాలకు బాగా తెలివి ఎక్కువైపోయిందన్న. చాలా ప్రారంభ ప్రార్థనలో ఉండాలి అనేటువంటిది నేర్పారు. అంటే ఆరాధనకి ఈరోజు మానివేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఆరాధన మానివేయడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. నా సమయం అయిపోయింది. నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 53 నిమిషాలైంది. నేను ముగించేస్తాను. 10:24లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరూ తెలుసు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక 7 నిమిషాలు ఉంది బ్రదర్. ఓకే. నాది కరెక్ట్‌గానే ముగించేస్తా. కొందరు సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సూచన కొలది మీరు మరి ఎక్కువగా అలాగూ కాబట్టి సమాజముగా కూడటం అనేటువంటిది మానకూడదు. కుటుంబం ఒంటరిగా కాకుండా సంఘముతో కలిసి ప్రతి ఒక్కరు కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాలి. ఈ రోజుల్లో ఆరాధన ఇర్రెగ్యులరే, ఇన్ టైమ్ ఆరాధనే, బైబిల్ తరగతులు ఇర్రెగ్యులరే, సంఘ కార్యక్రమాలకు ఇర్రెగ్యులరే, చివరికి ఇలాంటి మీటింగ్స్ కూడా చాలా మంది ఏదో నా ప్రాణం పోతుంది అన్నట్టుగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాలుగో విషయం ఏంటంటే, మీ కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకుంటే నిరంతర బోధ మరియు క్రమశిక్షణ. ఎవ్రీడే టీచింగ్. ఒక రోజుతో మీ కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకోలేరు. నిరంతరమైనటువంటి బోధ మరియు శిక్షణ. పిల్లల్ని క్రమశిక్షణలో పాటు దైవిక మార్గంలో పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4లో, కొలస్సీ 3:21లో మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలను వారిని పెంచండి. సామెతలు 22:6లో ఏమంటాడంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. సామెతలు 13:24లోను 19:18లోను మీ పిల్లల్ని నిరంతరమైనటువంటి బోధ చేయాలి. నిరంతరమైన క్రమశిక్షణ చేయాలి. నిరంతర బోధ మరియు క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎవ్రీడే టీచింగ్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి సమయం లేదు కాబట్టి స్పీడ్‌గా వెళ్ళిపోదాం. కాబట్టి నిరంతరము కూడా ఎప్పుడట? పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు మీ పిల్లలకి, మీ కుటుంబానికి నేర్పినట్లయితే వాళ్ళ విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. ఐదవది ఏంటంటే గృహమే ఒక సంఘంగా ట్రీట్ చేయాలి. ది హోమ్ యాజ్ ఎ చర్చ్. ఎప్పుడు మీ కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోగలుగుతారంటే మీ గృహమే ఒక సంఘంగా ట్రీట్ చేయాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు. ఇంట్లో ఏముంది? సార్ మీ ఇల్లు ఎలా తయారవ్వాలి? యువర్ హోమ్ షుడ్ బి యాజ్ ఏ లేకపోతే చర్చ్‌గా ఉండాలి. అంటే మీ గృహమే ఒక సంఘముగా మీరు ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆదిమ క్రైస్తవ్యంలో ఇల్లే దేవుని ఆరాధించే స్థలముగా ఉండేది. అంటే మీ ఇల్లు కేవలం మీరు నివసించే చోటు కాదు, అది దేవుని ప్రసన్నత ఉండే చోటు అనేటువంటి దాన్ని మీరు నేర్పించాల్సిన అవసరత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి విషయం ఏంటంటే నీ కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకోవాలంటే లోకము నుండి వేరుపరచబడాలి. సాంక్టిఫికేషన్ ఫ్రమ్ ది వరల్డ్. లోకము నుంచి వేరుపరచబడాలి. కుటుంబం విశ్వాసంలో ఎదగాలంటే లోకం పోకడ నుండి కొంత వేరుగా ఉండాలి.
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. లోకంలో వాళ్ళు చినిగిన బట్టలేస్తే క్రైస్తవులు కూడా పిల్లలకి చినిగిన బట్టలేస్తున్నారు. లోకంలో వాళ్ళు జుట్టు పెంచితే క్రైస్తవ కుటుంబాల్లో కూడా జుట్టు పెంచుతున్నారు. లోకంలో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ చేస్తే క్రైస్తవుల్లో కూడా అదే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. లోకంలో వాళ్ళు చినిగిన ప్యాంట్లేస్తే మన వాళ్ళు కూడా చిరిగిందే. ఎక్కడ తగ్గేదే మీకు తెలుసు కదా! దానికో చెయ్యి ఇట్లా అంటారనుకోను. కనుక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరము. లోకం చేసే ప్రతి పని మన కుటుంబం చేయకూడదు. అబద్ధాలు ఆడటం, తప్పుడు మార్గాల్లో సంపాదించడం, అనవసరమైన ఖర్చులు. మనం దేవుని బిడ్డలం. మన పద్ధతులు వేరు, లోక పద్ధతులు వేరనే విషయాన్ని మీ కుటుంబానికి ఇంకా 2 నిమిషాలు ఉంది. మీ కుటుంబానికి మీ పిల్లలకు మీరు నేర్పాలి. నేను 2 గంటలు 10 నిమిషాలు తీసుకున్నాను. 3 గంటలు ఇస్తా ఉన్నాను. 2 నిమిషాలు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకోండి. ఈరోజు 6 విషయాలు నేను మీకు తెలియజేసి ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. 1, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. 2వది కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. 3వది ఆరాధన సంఘ కార్యక్రమాలు ఖచ్చితంగా హాజరవ్వాలి. 4వది నిరంతర బోధ మరియు క్రమశిక్షణ ఉండాలి. 5వది గృహమే ఒక సంఘముగా ఉంచుకోవాలి. 6వది లోకం నుండి వేరుపరచ. వీటన్నిటిని చేయడం ద్వారా మన కుటుంబాన్ని విశ్వాసంలో నడిపించుకోవడానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో భక్తులు ఉన్నారు, అలాగే చేశారు. ఇంతవరకు చక్కగా ప్రేమతో ఓపికతో మీకు మంచి టీ వచ్చింది. టీ తాగుతూ ఎంజాయ్ చేయండి. దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.